హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 16 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ చూడండి, చైనా బల్లూకం పట్టులోకి నేపాల్. సో నేపాల్ అండ్ చైనా మధ్య కుదిరిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గురించి ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, చదరంగంలో నవచరిత్ర. సో రీసెంట్గా దొమ్మరాజు గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2024ని గెలుచుకున్నారు. సో ఆ కంటెక్స్లో మనకి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, జల రవాణా ప్రోత్సాహకానికి జల్వాహక్, అంటే మనకి వాటర్ ట్రాన్స్పోర్ట్ని ఇంక్రీజ్ చేయడం కోసం నూతన పథకాలు, ఎస్పెషల్లీ ఇన్లాండ్ వాటర్ వేస్ని మనము సమర్థవంతంగా ఉపయోగించుకోవడం కోసం ఈ జల్వాహక్ అనే పథకాన్ని రూపొందించడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే టాపిక్లో ఇంపార్టెంట్ అండి. అండ్ ఫోర్త్ వన్, అంకుర పరిశ్రమల వికాసానికి సహకరించండి, అంటే స్టార్టప్ ఎకో సిస్టమ్ని డెవలప్ చేయడం కోసం సహకరించండి అని ప్రధాని మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. సో ఇది కూడా మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్, షార్లో 100వ రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు. సో షార్ శ్రీహరికోట రేంజ్ అని పిలుస్తాం మనం, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో ఇందులో మనకి 100వ రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిఎస్ఎల్వి F-15ని మనము 100వ రాకెట్గా ప్రయోగిస్తున్నాము. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం చూద్దాం. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా మనము డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, చైనా బల్లూకం పట్టులోకి నేపాల్. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి సంబంధించి చైనా మరియు నేపాల్ మధ్య కుదిరిన ఒప్పందం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ముఖ్యంగా చైనా నేపాల్ మధ్య దూబూచులాడుతూ వచ్చిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాతిపదిక ఒప్పందం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. సో ఇటీవల నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ చైనాకి పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం అనేది ఖరారయ్యిందండి. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా వివిధ దేశాలలో మౌలిక వసతుల కల్పనకి పెట్టుబడులని, అంటే వివిధ దేశాల భాగస్వామ్యంతో పెట్టుబడులను పెడుతుందండి. దీనివల్ల ఏం జరుగుతుంది, చైనాకి అనేక దేశాలలో, ముఖ్యంగా ఈస్ట్ యూరోప్ మరియు ఏషియాలలోని వివిధ దేశాలలో మార్కెట్ యాక్సెస్ అనేది లభిస్తుంది. అటు దేశాలకి కూడా మౌలిక సదుపాయాలు కల్పన అనేది లభిస్తుంది. ఈ విధంగా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని ఒక మ్యూచువల్ విన్ విన్ సిచ్యువేషన్గా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని చైనా ప్రతిపాదించడం జరిగింది. అయితే దీనిలో చాలా లూప్స్ ఉన్నాయి, అవి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ చైనా అండ్ నేపాల్ కూడా 2017లోనే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మీద ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. 2019లో దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ని చైనా నేపాల్కి పంపింది. అయితే ఈ బ్లూ ప్రింట్ని చూసిన తర్వాత నేపాల్ అనేది అప్పుల ఊబిలో కూరుకుపోతామనే భయంతో కొంతకాలం దీనిని ప్రాజెక్ట్ని డిలే చేసుకుంటూ వచ్చిందండి. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఈ రెండు దేశాలు ఈ BRI ప్రాజెక్టు మీద ఒప్పందానికి ఖరారు చేసుకున్నాయి. అయితే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వలన వివిధ దేశాలు ఏవైతే పెట్టుబడులు పెడుతున్నాయో అవి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ మనము బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే శ్రీలంక ఇదే విధంగా అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో తన హంబన్తోట రేవును చైనాకి సమర్పించుకోవాల్సి వచ్చింది. అయితే భారత్ ఫస్ట్ నుంచి కూడా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ఎగనెస్ట్గానే వస్తుందండి. ముఖ్యంగా చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ, ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో ఈ పథకంలో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్తూ ఉంది. అందుకు భారతదేశం ఈ ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. అండ్ ఇప్పటికీ భారతదేశం అదే స్టాండ్ని మెయింటైన్ చేస్తూ వస్తుంది. జనరల్గా ఈ చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లోని ప్రాజెక్టులు చైనా యొక్క రుణాల ద్వారానో, అప్పుల ద్వారానో, లేదంటే సంయుక్త ప్రాజెక్టులు గాను, అంటే పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్ ద్వారానో, లేదా ఈక్విటీ పెట్టుబడుల రూపంలోనూ చేపడతారు. అయితే చాలా తక్కువ ప్రాజెక్టులు మాత్రమే, చిన్న మొత్తాలలో ప్రాజెక్టులు మాత్రమే చైనా గ్రాంట్స్తో చేపడుతూ ఉంటుంది. అంటే వివిధ దేశాలకి గ్రాంట్ల రూపంలో డబ్బులు ఇచ్చి అందులో పెట్టుబడులు పెట్టిస్తూ ఉంటుంది. కానీ చైనా చాలా తక్కువ మొత్తంలో గ్రాంట్స్ని కేటాయిస్తూ ఉంటుంది. ఎక్కువగా అప్పులు ఇచ్చి లేదా పార్ట్నర్షిప్ ప్రాజెక్టులు, ఈక్విటీ మెయింటెనెన్స్, ఈక్విటీలో పెట్టుబడులు పెట్టి ఈ విధంగా చైనా ప్రాజెక్టులను నిర్మిస్తూ వస్తుంది. అయితే కొన్ని ప్రాజెక్టులను పూర్తిగా గ్రాంట్ల రూపంలోనే నిర్మించాలి అని నేపాల్ ప్రభుత్వం చైనాని ప్రతిపాదిస్తూ ఉంది. అయితే చైనా మాత్రం దీనికి సుముఖంగా ఉన్నట్లు లేదు. అయితే ఆన్ అదర్ హ్యాండ్ భారతదేశం భూటాన్లోని వివిధ ప్రాజెక్టులకు గ్రాంట్ల రూపంలో సహాయం అందిస్తూ ఉంది. ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే భారత్ భూటాన్ జల విద్యుత్ ప్రాజెక్టులకు భారత్ అధిక మొత్తంలో గ్రాంట్లు ఇస్తూ ఉంది. అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, ఏషియా మౌలిక వసతుల అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునే వెసులుబాటు కూడా భూటాన్కి కల్పిస్తూ ఉంది.
సో వీటన్నిటినీ నేపాల్ గమనిస్తూ ఉంది. నేపాల్ కూడా ఈ చైనా నేపాల్ BRI ఒప్పందంలో దీనినే నమూనాగా స్వీకరించే అవకాశం ఉంది. అంటే ఈ భారత్ భూటాన్ యొక్క పార్ట్నర్షిప్ ఏ విధంగా ఉందో నేపాల్ కూడా చైనాని అలాంటి ప్రపోజల్సే పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే భారత్ పొరుగు దేశాలైన ఈ నేపాల్, భూటాన్, శ్రీలంక అండ్ పాకిస్తాన్ ఇలాంటి దేశాలలో చైనా యొక్క పెట్టుబడులు భారతదేశానికి ఒకంత ఇబ్బందేనండి. మనము స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ పాలసీ అనేది ఒకటి ఉంటుంది. ఈ స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్ పాలసీలో చైనా ఏం చేస్తుంది, భారతదేశాన్ని ఒక ముత్యాల హారంలా చుట్టుముడుతూ ఉంటుంది. అంటే భారతదేశాన్ని ఎదగనీయకుండా చేయడం కోసం ఒక భారతదేశం చుట్టూ ఉన్న దేశాలలో పెట్టుబడులు పెడుతూ వాళ్ళని తమ వైపు తిప్పుకుంటూ ఉంటుంది. దానినే స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్ పాలసీ అంటారు. అయితే ఇలాంటి విధానాలు భారతదేశానికి చాలా ఎక్కువ ఇబ్బంది కలిగించే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయండి. ముఖ్యంగా ఇలాంటి BRI ఇనిషియేటివ్ అనేది భారతదేశం యొక్క లుక్ ఈస్ట్ పాలసీ, తూర్పు వైపు చూపు అనే విధానంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగా భారతదేశం సౌత్ ఈస్ట్ ఏషియాతో సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ టైస్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే ఈ BRI ఇనిషియేటివ్ వలన భారతదేశం కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ యొక్క డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే దీనిని 2013లో చైనా ప్రతిపాదించిందండి. ముఖ్యంగా ఈస్ట్ ఏషియా మరియు యూరోప్ని కనెక్ట్ చేయడానికి అంటే దాంట్లో ఉండే ఎకానమీస్ని కనెక్ట్ చేయడానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్గా దీనిని డెవలప్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే 3 వరల్డ్ మేజర్ కాంటినెంట్స్ అంటే ఏషియా, ఆఫ్రికా అండ్ యూరోప్లు భాగస్వాములుగా ఉంటాయి. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా 60కి పైగా దేశాలు మరియు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ భాగస్వాములుగా ఉన్నాయి. ముఖ్యంగా 4.4 బిలియన్ పీపుల్ అంటే 63% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చైనా పేర్కొంది. అయితే ఇదంతా వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అండి. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ అనేది వెరీ కాస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్. దీనిలో చాలా సఫర్ అనేది ఉంది. ముఖ్యంగా పోస్ట్ పాండమిక్ డేటాని మనం అబ్జర్వ్ చేస్తే వివిధ దేశాలు ఈ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వలన అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్ చూస్తే $8 ట్రిలియన్, ఇందులో $2 ట్రిలియన్ ఓన్గా చైనా పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. దీంట్లో మొత్తంగా 68 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి డైరెక్ట్లీ అండ్ 23 కంట్రీస్ దీంట్లో రిస్క్ ఆఫ్ డెట్ డిస్ట్రెస్ అప్పుల ఊబిలో ఆల్రెడీ 23 కంట్రీలు కూరుకుపోతున్నాయి. చైనా ఆల్రెడీ $614 బిలియన్ 2013 నుంచి 2018 మధ్య ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అయితే పోస్ట్ కోవిడ్ సినారియో మనం చూస్తే కోవిడ్ తర్వాత దీనిలో 20% ఆఫ్ ప్రాజెక్ట్స్ సఫర్ అవుతూ వచ్చినాయి, లాస్ట్లో కూరుకుపోవడం జరిగింది. సో అదర్ సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ BRI ప్రాజెక్ట్స్ అనేవి ఒక డెట్ ట్రాప్గా కూడా మనము డెట్ డిస్ట్రెస్డ్ ప్రాజెక్ట్స్గా కూడా మనము చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, చదరంగంలో నవ చరిత్ర. సో రీసెంట్ సక్సెస్ ఆఫ్ దొమ్మరాజు గుకేష్ అండ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2024లో ఆయన ప్రపంచ ఛాంపియన్గా నిలవడము మరియు అతి పిన్న వయసులోనే ఈ రికార్డుని చేజిక్కించుకోవడము మనము అలానే భారతదేశం ఈ చెస్లో ఏ విధంగా ముందడుగు వేస్తుంది అనేది కూడా ఇక్కడ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూడండి, 12 ఏళ్లకే గుకేష్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించాడు మరియు చదరంగ మేధావి విశ్వనాథన్ ఆనంద్ మార్గదర్శకత్వంలో మరింతగా రాటుదేలి రీసెంట్గా జరిగిన చెస్ ఒలింపియాడ్లో పురుషుల జట్టు తొలి స్వర్ణం సాధించడంలో కూడా కీలక పాత్ర పోషించాడండి. మనకి ఈ చెస్ ఒలింపియాడ్లో అటు మహిళలు మరియు ఇటు పురుషుల జట్టులో కూడా 2 స్వర్ణాలను చేజిక్కించుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. తాజాగా ఇప్పుడు జగజ్జేతగా నిలిచి ఆనంద్ తర్వాత ఆ ఘనత సాధించిన 2వ భారతీయుడిగా కూడా చరిత్ర పుటలలోకి ఎక్కాడండి. అంటే మనకి ఈ రీసెంట్ చెస్ ఛాంపియన్షిప్ 2024లో ఆయన విన్ అవడం ద్వారా సెకండ్ ఇండియన్గా కూడా రికార్డు సృష్టించడం జరిగింది. ప్రస్తుతం చెస్ వరల్డ్లో ఇండియన్ ప్లేయర్స్ యొక్క డామినెన్స్ చూపిస్తూ ఉన్నా కూడా 2000వ సంవత్సరం వరకు సినారియో అనేది డిఫరెంట్గా ఉండేదండి. చెస్ అనేది భారతదేశంలోనే పుట్టినా కూడా యూరోపియన్ ప్లేయర్స్ ఎక్కువగా దీనిని డామినేట్ చేసేవారు. అయితే 2000వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా విశ్వనాథన్ ఆనంద్ చెస్ ఛాంపియన్షిప్గా నిలవడంతో మనకి అక్కడి నుంచి సిచ్యువేషన్ మారుతూ వచ్చింది. ముఖ్యంగా విశ్వనాథన్ ఆనంద్ 5 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్గా నిలవడం విశేషంగా చెప్పుకోవచ్చండి. 2000వ సంవత్సరంలో పాటు 2007, 2008, 2010, 2012లో కూడా ఆయన విశ్వ విజేతగా నిలిచారు. ఇది ఇండియా
ఇండియాలోని ఎంతోమంది ప్లేయర్స్ని ఇన్స్పైర్ చేసి ఒక నూతన ఒరవడిని సృష్టించింది. దీనివలన మార్గస్ కార్ల్సన్ లాంటి లెజెండ్స్ని కూడా భారతీయ గ్రాండ్ మాస్టర్స్ యంగ్ ప్లేయర్స్ కూడా ఓడించడం, ముఖ్యంగా ప్రజ్ఞానంద్ కార్ల్సన్ని పలుమార్లు ఓడించడం విశేషం ఇక్కడ. అండ్ ఈ ఏడాది చెస్ ఒలింపియాడ్లో మన వాళ్ళు 2 స్వర్ణాలను కైవసం చేసుకున్నారండి. బోత్ మెన్ అండ్ ఉమెన్ కేటగిరీలో రెండిట్లో కూడా ఇండియా చెస్ ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్స్ని సాధించింది. చెస్ మీద ఇంట్రెస్ట్తో అనేక మంది ప్లేయర్స్ ఈ ఫీల్డ్లోకి రావడం వలన ప్రస్తుతం భారతదేశంలోని గ్రాండ్ మాస్టర్ల సంఖ్య 85కు చేరింది. అయితే ఇక్కడ అదర్ సైడ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో ఔత్సాహిక ప్రతిభావంతులు ఎంతమంది ఉన్నా కూడా కొన్ని ఇన్స్టిట్యూషనల్ లోపాలు, వ్యవస్థాపక లోపాలు కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి అండి. మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయి. దీనిని గుర్తించే చాలా దేశాలు పాఠశాల దశ నుంచే ఆటలకి విశేష ప్రాధాన్యతనిస్తున్నాయి. ఆయా క్రీడలలో ప్రత్యేక శిక్షణా సంస్థలను ఏర్పరిచి తమ చిన్నారులను మెరికలుగా తీర్చిదిద్దుకుంటున్నాయి. తద్వారా విశ్వ క్రీడలలో అవి పతకాల పంట పండించుకుంటున్నాయండి. మనకి ఒలింపిక్ గేమ్స్లో చూస్తే చాలా దేశాలు ఈ శిక్షణా సంస్థల్ని వాటిని ఏర్పరచుకుని చిన్నతనం నుంచే పిల్లలకి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని స్పోర్ట్స్లో ఛాంపియన్స్గా తీర్చిదిద్దుతూ ఉంటున్నాయి. అయితే భారతదేశంలో ఈ పరిస్థితి కొంత డిఫరెంట్గా ఉంటుందండి. మనము ముఖ్యంగా ఫస్ట్ నుంచి చిన్నతనం నుంచి కూడా ఓన్లీ అకాడమిక్ కరికులం మీదే దృష్టి పెట్టి ఆటల మీద అశ్రద్ధ అనేది కనిపిస్తూ ఉంటుంది. దానికి మనము బెస్ట్గా చూస్తే ఒలింపిక్స్లో మన యొక్క పతకాల సంఖ్య అనేది సింగిల్ డిజిట్గానే ఉంటుంది ఎప్పుడు చూసినా. సో ఈ ఆటలని మనం అశ్రద్ధ చేయడం వలన అటు మనకి పిల్లల యొక్క మానసిక మరియు శారీరక సామర్థ్యం కూడా తగ్గిపోతూ ఉంటుందండి. కాబట్టి భారతదేశం కూడా చిన్నతనం నుంచే పిల్లలకి ఈ క్రీడల్ని ప్రోత్సహించే విధంగా పాలసీని తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానివలన ఇటు మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు భారతదేశానికి కూడా ఈ ఒలింపిక్స్ లాంటి గేమ్స్లో పతకాల సంఖ్య పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జల రవాణా ప్రోత్సాహకానికి జలవాహక్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించడం జరిగిందండి. అంతర్గత నీటి మార్గాలలో అంటే ఇన్లాండ్ వాటర్వేస్లో సరుకు రవాణా ప్రోత్సాహకానికి జలవాహక్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రారంభించింది. జాతీయ జలమార్గాలు అంటే నేషనల్ వాటర్వేస్ 1, 2 and 16 ద్వారా స్థిరమైన తక్కువ ఖర్చుతో రవాణాను పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ పథకం కింద కార్గో యజమానులు 300 కిలోమీటర్ల వరకు దూరానికి సరుకు రవాణా చేస్తే ఇందుకు సంబంధించిన అయ్యే ఖర్చులలో 35% వరకు వెనక్కి పొందవచ్చండి. సో ఈ జలవాహక పథకంలో 35% వరకు ఈ కార్గో యజమానులు వెనక్కి పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఈ పథకం 3 ఏళ్ల వరకు అమలులో ఉంటుంది. ఈ పథకాన్ని ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు ఇన్లాండ్ అండ్ కోస్టల్ షిప్పింగ్ సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. ఈ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి మనం డిస్కస్ చేస్తే దీనిని 1986లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేసిందండి. ఫర్ రెగ్యులేటింగ్ అండ్ డెవలపింగ్ ఇన్లాండ్ వాటర్వేస్ ఫర్ షిప్పింగ్ అండ్ నావిగేషన్ అంటే అంతర్గత నీటి మార్గాలలో షిప్పింగ్ మరియు నావిగేషన్ని పెంపొందించడం కోసం దీనిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఇన్లాండ్ వాటర్వేస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ నేషనల్ వాటర్వేస్ జాతీయ జలమార్గాలలో మౌలిక సదుపాయాలని పెంపొందించడానికి ఈ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కృషి చేస్తూ ఉంది. ఇట్ అండర్టేక్స్ దీస్ ప్రాజెక్ట్స్ త్రూ గ్రాంట్స్ ఫ్రమ్ ద షిప్పింగ్ మినిస్ట్రీ నుంచి లభించే వివిధ గ్రాంట్ల నుండి ఇది డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్స్ అంతర్గత నీటి మార్గాలలో మౌలిక సదుపాయాలని ఇది కల్పిస్తూ ఉంటుందండి. ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ నోయిడా. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉంది. ఇక్కడ చూడండి నేషనల్ వాటర్ వేస్ సంబంధించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. జాతీయ జలమార్గాలు ఇవి మనకి మొత్తం 111 ఉన్నాయండి. 2016లోని నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ దాని ప్రకారం మనకి ఇంతకుముందు 5 ఉండేవి, దానిని 106కి యాడ్ చేసి 111 వాటర్ వేస్ని గుర్తించడం జరిగింది. ఇందులో 13 వాటర్ వేస్ అనేవి ఆపరేషనల్ అంటే ప్రస్తుతం వర్కింగ్లో ఉన్నాయి, ఆపరేషనల్ మోడ్లో ఉన్నాయి. అయితే మనము ఎందుకు ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ యొక్క ట్రాన్స్పోర్ట్ మీద ఫోకస్ చేయాలి అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కాస్ట్ సేవింగ్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. 1 లీటర్ ఆఫ్ ఫ్యూయల్ మనకి బై రోడ్ అయితే 24 tons per kilometerని తీసుకువెళ్ళగలిగితే అండ్ ఆన్ రైల్ అయితే మనకి 85 tons per kilometer అవుతుంది. బట్ ఆన్ వాటర్ మనకి 105 tons per kilometer మనకి 1 లీటర్ ఆఫ్ ఫ్యూయల్ అనేది మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మోడ్స్లో చూడవచ్చు. అలానే రేట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఛార్జెస్ మనం అబ్జర్వ్ చేస్తే
హైవేస్ ద్వారా అంటే రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకి పర్ కిలోమీటర్ 2.50 రూపీస్ పడుతుంది. అండ్ రైల్వేస్ ద్వారా అయితే మనకి పర్ కిలోమీటర్ 1.36 రూపీస్ పడుతుంది. అండ్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటే అంతర్గత జల రవాణా ద్వారా మనకి 1.06 రూపీస్ పడుతుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చీపెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏది జరుగుతుంది మనకి ఇన్లాండ్ వాటర్ వేస్ ద్వారా మనము తక్కువ మొత్తంలో రవాణాని చేయగలుగుతాం. అండ్ ఆల్సో ఈ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. మనకి ఈ ట్రక్స్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా సుమారు 50% ఆఫ్ ఈ CO2 ఉద్గారాలు అనేవి విడుదలవుతాయి. ఈ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ని మనం ఎంకరేజ్ చేయడం ద్వారా ఈ కార్బన్ ఎమిషన్స్ని కూడా తగ్గించగలుగుతాము. అండ్ సప్లిమెంటరీ మోడ్, దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ రోడ్డు అండ్ రైల్వే ట్రాన్స్పోర్ట్ మీద ఈ కంజెషన్ అనేది తగ్గుతుంది, అంటే ప్రెజర్ అనేది తగ్గుతుంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు లాంటివి కూడా కొంతవరకు తగ్గుముఖం పెట్టే అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్లాండ్ వాటర్ వేస్ని మనము ప్రోత్సహిస్తూ ఉంది. అలానే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో ఎన్ని జాతీయ జలమార్గాలు ఉన్నాయనేది కూడా ఇంపార్టెంట్. సో మీరు కామెంట్ చేయండి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి మరియు తెలంగాణలో ఎన్ని జాతీయ జలమార్గాలు ఉన్నాయనేది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అంకుర పరిశ్రమల వికాసానికి సహకరించండి. సో ఇటీవల ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సమావేశంలో మోడీ గారు రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. అంకుర పరిశ్రమల వికాసానికి సహకరించండి, అలానే స్థూలకాయం దేశానికి సవాలుగా మారుతుంది, దానిని నివారించడానికి చర్యలు తీసుకోండి, ఆరోగ్య రంగం మీద దృష్టి సారించండి అని పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం చూద్దామండి. అంకుర పరిశ్రమలు అంటే స్టార్టప్స్కి వికాసానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేయాలని రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారండి. పౌరులను వేధించే అనుమతుల విధానాన్ని సులభతరం చేయాలి అని సూచించారు. అంటే పౌరులను అనుమతుల కోసం తిప్పించుకోకుండా వాళ్ళకి సింగిల్ విండో పాలసీలో అనుమతులు త్వరగా ఇచ్చేలాగా, స్టార్టప్స్ని ఎంకరేజ్ చేసేలాగా, ఆ ఎకో సిస్టమ్ని డెవలప్ చేసేలాగా రాష్ట్రాలు దృష్టి సారించాలి అని పిలుపునివ్వడం జరిగింది. అలానే పాలనా విధానాలలో ప్రభుత్వాలు సంస్కరణలను అమలు చేయాలని, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని కూడా పిలుపునిచ్చారు. సంస్కరించు, ఆచరించు, మార్పు తీసుకురా అంటే రిఫార్మ్, పెర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్పై దృష్టి సారించడం ముఖ్యమని, ప్రభుత్వం చేపట్టే వివిధ చర్యలపై ప్రజలకు సమాచారం అందించడం ముఖ్యమని మోదీ తెలిపారు. అలానే ఆరోగ్య రంగం మీద కూడా ప్రత్యేక దృష్టి సారించాలి అని, దేశానికి స్థూలకాయం అతిపెద్ద సవాలుగా మారిందని, మన లక్ష్యమైన వికసిత భారత్కు దృఢంగా ఆరోగ్యంగా ఉండే దేశం ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. 2025 చివరి నాటికి భారత్ను క్షయరహిత మార్చాలని తెలిపారంటే క్షయవ్యాధి ట్యూబెరిక్యులోసిస్ అనేది భారతదేశంలో చాలా ఎక్కువగా విస్తరిస్తూ ఉందండి. దీనికోసమే నిక్షయ అనే ఒక పోర్టల్ను కూడా తీసుకురావడం జరిగింది. అలానే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలో అంటే సెకండ్ అండ్ థర్డ్ టైర్ సిటీస్లో అంకుర పరిశ్రమల స్థాపనను మోదీ ప్రశంసించారు. రాష్ట్రాలు ఇటువంటి వాటిని ప్రోత్సహించాలని కూడా సూచించారండి. అంటే కేవలం మెట్రోపాలిటన్ వాటిలోనే కాకుండా సెకండ్ టైర్ అండ్ థర్డ్ టైర్ సిటీస్లో కూడా ఈ అంకుర పరిశ్రమల్ని ప్రోత్సహించడం ద్వారా వాటి యొక్క ఎకో సిస్టమ్ని మనము డెవలప్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా చిన్న పట్టణాలలో సరైన ప్రాంతాలను ఎంపిక చేసి సౌకర్యాలను కల్పించాలని పిలుపునిచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి బ్యాంకులతో వారిని అనుసంధానం చేయాలని సూచించారు. దీని ద్వారా ఏం జరుగుతుందండి, ఈ అంకుర పరిశ్రమలకి, స్టార్టప్స్కి కావాల్సిన లోన్స్ కావచ్చు, ఈ హ్యాండ్ ఇన్ ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, వీటికి బ్యాంకుల ద్వారా లభిస్తూ ఉంటాయి. అలానే రవాణా సౌకర్యాలను కల్పించాలని కోరారు. ఈ వ్యర్థాల నిర్వహణలో అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ నిర్వహణలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ వంటి విధానాలని అమలు చేయాలని, అంటే ఏదైనా మనకి ప్రాఫిట్ రాకపోతే గవర్నమెంట్స్ సపోర్ట్ ఇచ్చే విధంగా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ని తీసుకురావాలి అని, అలానే యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ మరియు యాస్పిరేషనల్ బ్లాక్స్, ఆకాంక్షిత జిల్లాలు, బ్లాక్లలో క్షేత్రస్థాయిలో భారీ మార్పులను తీసుకురావాలని, అది సామాజిక ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుందని ఆయన తెలిపారు. నగరాలను అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి కేంద్రాలుగా తయారు చేయడం ద్వారా మానవ వనరుల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని సూచించారు. సో ఈ విధంగా రాష్ట్రాలు వికసిత భారత్ 2047 లక్ష్యాలని చేరుకోవడానికి ఏ విధంగా ముందడుగు వేయాలి, ప్రణాళికలు రూపొందించుకోవాలి అనేది ప్రధాని నరేంద్ర మోడీ గారు స్పష్టం చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, షార్లో 100వ ర్యాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు. షార్ అంటే శ్రీహరికోట రేంజ్, SDSC అంటాం పిలుస్తాం మనం. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మరో మైలురాయికి సిద్ధమవుతుంది. జనవరిలో 100వ రాకెట్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. GSLV F-15ని మనకి జనవరిలో 100వ ర్యాకెట్గా షార్ అనేది ప్రయోగిస్తూ ఉందండి.
ఇది 100వ ప్రయోగం కనుక హిస్టారికల్ మూమెంట్గా కూడా చెప్పుకోవచ్చండి. ఈ కంటెక్స్ట్లో ఇస్రో యొక్క సెకండ్ స్పేస్ పోర్ట్ గురించి కూడా మనం చెప్పుకోవాలి అండి. శ్రీహరికోటతో పాటు రీసెంట్గా కులశేఖరపట్నం, తమిళనాడులోని కులశేఖరపట్నంలో 2వ లాంచింగ్ స్టేషన్ సెకండ్ స్పేస్ పోర్ట్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిని ముఖ్యంగా అంటే ఈ సెకండ్ పోర్ట్ని స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్కి ఉపయోగించే విధంగా దీనిని తయారు చేస్తున్నారండి. దీనికోసం $118 మిలియన్ శాంక్షన్ చేయడం జరిగిందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుదాం. సో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఆత్మార్పణ దినోత్సవంగా డిసెంబర్ 15ని ప్రకటించడం జరిగిందండి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మనకి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి మనం చూద్దాం. పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించడం జరిగింది. ఇందులో భాగంగా అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి భవనాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలానే రాష్ట్రంలో త్వరలో ఆయన పేరిట తెలుగు విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారండి. పొట్టి శ్రీరాములు గారు డిసెంబర్ 15, 1952లో ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఉపవాస దీక్ష చేస్తూ మరణించడం జరిగింది. 58 రోజుల ఉపవాస దీక్ష అనంతరం ఆయన మరణించారు. సో ఆయన మరణానంతరం భారతదేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిందండి. తరువాత 1956లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని కూడా తీసుకురావడం జరిగింది. అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని కూడా తీసుకువచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భూమి లేని నిరుపేద కుటుంబాలకు 12,000 రూపాయలు ఏడాదిలో 2 దఫాలుగా చెల్లింపు. సో భూమి లేని నిరుపేద కుటుంబాలకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు వెల్లడించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే రాష్ట్రంలో భూమి లేని నిరుపేద కుటుంబాలకు సంవత్సరానికి 12,000 చొప్పున చెల్లించే కార్యక్రమాన్ని ఈ నెల నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 28న దీన్ని ప్రారంభిస్తామన్నారు. సంవత్సరంలో 2 దఫాలుగా అందించే ఈ నగదుని తొలి విడతగా 6,000 మొత్తాన్ని ఆ రోజే లబ్ధిదారుల ఖాతాలో వేస్తామని ప్రకటించారు. అలానే దీనికి సంబంధించి ధరణి ఇక భూమాత అంటే ధరణి పోర్టల్ని ఇక నుంచి భూమాత పోర్టల్గా పేరు మార్చడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలానే సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫోర్బ్స్ యొక్క 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాలో మనము నిర్మలా సీతారామన్ గారు 6వసారి స్థానం దక్కించుకోవడం ఇక్కడ చూడవచ్చు. ఆమె 28వ స్థానంలో ఉన్నారు. అలానే HCL కార్పొరేషన్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా ఈ జాబితాలో 81వ స్థానంలో ఉన్నారు. అలానే బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 82వ స్థానంలో నిలిచారు. సో ఈ విధంగా మొత్తం 100 మంది జాబితాలో 3 భారతీయ మహిళలు ఉండడం ఇక్కడ విశేషం. అలానే ఇటీవల విడుదలైన ల్యాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం దీర్ఘకాలంగా వాయు కాలుష్యానికి గురి కావడంతో భారతదేశంలో 2009 నుంచి 2019 మధ్య ఏటా 15 లక్షల మరణాలు సంభవించాయని పేర్కొందండి. ముఖ్యంగా జాతీయ గాలి నాణ్యత ప్రమాణాల కంటే ఎక్కువగా వార్షిక సగటు PM 2.5 స్థాయి వాయు కాలుష్యం ఉన్న ప్రాంతాలలో దేశంలోని జనాభా సుమారు 82% నివసిస్తున్నట్లు ఈ పరిశోధన బృందం గుర్తించింది. దీనివలన ప్రతి ఏటా 15 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని కూడా తెలియజేసింది. అండ్ సమ్ మోర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చూస్తే ఆసియా అభివృద్ధి బ్యాంకులో 69వ సభ్య దేశంగా 2024 అక్టోబర్లో ఏ దేశం సభ్యత్వం పొందింది? సో ADBలో 69వ దేశంగా ఏ సభ్యత్వం పొందింది అంటే ఆన్సర్ వచ్చి ఇజ్రాయెల్ అండి. ఇజ్రాయెల్ రీసెంట్గా 69వ దేశంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో జాయిన్ అయింది. సో ఈ ADBకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే ADB ఈజ్ ఏ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్ దట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ పావర్టీ ఇన్ ఏషియా అండ్ ద పసిఫిక్ త్రూ ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ గ్రోత్. సో పర్యావరణ పరంగా సుస్థిర అభివృద్ధిని సాధించడం కోసము మరియు పేదరికాన్ని నిర్మూలించడం కోసము ఏషియా పసిఫిక్ ప్రాంతాలలో ఈ ADB అనేది మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్ కృషి చేస్తుంది. దేశాలకి లోన్స్ అందించడము, వాటికి కావాల్సిన సహాయ సహకారాలను అందించడం ద్వారా ఈ ADB అనేది ఎయిమ్స్ టు రెడ్యూస్ పావర్టీ. ఈ ADB అనేది 1966లో ఫిలిప్పీన్స్లోని మనీలాలోని మాండల్యూంగ్ సిటీ హెడ్ క్వార్టర్స్గా స్థాపించడం జరిగింది. అండ్ ఇండియా ఈజ్ ఏ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ADB. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇండియా వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.